ఇవాళ రాజకీయాల్లోకి వచ్చినందుకు మీరు సంతృప్తిగానే ఉన్నారా? ఇసుక దండాలు చేపట్టి రేగా కాంతారావు అనే వ్యక్తి కోట్లు దండుకుంటున్నాడు అనే మాట ఎక్కడ వరకు వాస్తవం? పబ్లిక్ పట్టించుకోవట్లేదు మీరు ఎలా చెప్తారు? ప్రజలు అనేవాళ్ళు అన్ని గమనిస్తూనే ఉంటారు. గమనిస్తారు. మరి కాంగ్రెస్ లేదు పోటీ మాకు, బీజేపీ లేదు పోటీ మాకు. అసలు చదువుకున్న వాళ్ళు చదువుకునే వాళ్ళు వీళ్ళిద్దరిలో ఎవరు రాజకీయాలలో ఉంటే రాజకీయాలు మరింత మెరుగుగా ఉంటాయి? ఎక్కువగా కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండేది. తర్వాత ఎమ్మెల్యేలుగా పోటీ చేసేటువంటి వ్యక్తులకి అవగాహన లేనటువంటి పరిస్థితి. రాజకీయాలను మనం చూసుకుంటే చాలా మంది వస్తూ ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, ఏదో రాజకీయ పట్టుబడితో అలా వచ్చేస్తూ ఉంటారు. మొన్న కూడా 73 కోట్ల రూపాయలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. పినపాక శాసన సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ విప్ రేగా కాంతారావుతో ప్రత్యేక ముఖాముఖి. చూస్తూనే ఉండండి మీ 95 న్యూస్లో.